ఫైనల్గా మన రంజాన్ ఈద్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఏమండి అయిపోయింది, సాటిస్ఫాక్షన్ నాకు. లాస్ట్ అన్నం కూడా అది అయిపోయింది. కాశ్మీరీ జుమ్కా అంట చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా, సేమ్యాలు ఉన్నట్టుంది. కాశ్మీర్ జుమ్కాలు అంటే చూడండి ఒకసారి. నేనా బిర్యానీ చెయ్యలేదా మొహసీన్ అన్నారు కదా. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసీన్ అఫీషియల్ వన్. సో చాలా రోజులకైతే మీ ముందుకైతే వచ్చేసాను. సో చాలా వర్క్ ఉన్నింది, పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇలా చాలా ఫేస్ చేస్తూ నేనైతే 10 days నుంచి వీడియో జోలికే వెళ్ళలేదు. ఇక ఈ రోజు అయితే మీ అందరి కోసం ఈ రంజాన్కి నేను చేసిన షాపింగ్, నా కలెక్షన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అలాగే ఈరోజు చాలా పని నాకు మదనపల్లి లోపలే ఉందన్నమాట, లోకల్లోనే మొత్తం. పాపకి ఎంసెట్ ఎగ్జామ్కి అయితే అప్లై చేయాలి, ఇలాంటివన్నీ చాలా వర్క్ ఉంది. ఈ వర్క్ అంతా చేస్తూ ఈరోజు నేను చేసే వర్క్ అంతా మీకు చూపిస్తాను. అలాగే నా కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఎండ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడైతే మేము ఫ్యాన్సీ ఐటమ్స్ కొనడానికి, జ్యువెలరీస్ కొనడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎవరి దగ్గర కొంటాము ఏమి అనేసి మీకైతే చూపిస్తాను. మేమైతే వాళ్ళ దగ్గర చాలా ఏళ్ల నుంచి అయితే జ్యువెలరీస్ అయితే తీసుకుంటున్నాము. ఎక్కడ తీసుకుంటున్నాం ఏమి అనేసి చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట, నేను తీసుకునే చోట ఎక్కడ అనేసి. నేనైతే ఇప్పుడు ఈ అన్న దగ్గర జ్యువెలరీస్ కొనడానికి వచ్చాను. నేనైతే వీళ్ళ దగ్గర 15 ఏళ్ల నుంచి జ్యువెలరీస్ కొంటున్నా. అందరు షాప్స్కి వెళ్ళి కొంటారు, మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ షాప్స్కి అయితే మనం వెళ్ళాలి. ఈ అన్న అయితే మనం ఉండే చోటుకే వస్తారు. అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు అనేసి వీళ్ళైతే ఫిక్స్ చేసుకుంటారు. అలాగే ప్రైసెస్ అయితే రీజనబుల్గా ఇస్తారు వీళ్ళైతే మనకు. మామూలుగా నేను 15 years నుంచి వీళ్ళ దగ్గర కొంటున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి. నేను ఏమేమి కొంటాను మీతో అయితే షేర్ చేసుకుంటాను, వీడైతే చూస్తుండండి. సో చూడండి ఎలా మోడల్స్ ఉన్నాయి. మొత్తం రంజాన్ వచ్చిందంటే అదిరిపోయే మోడల్స్ అయితే తీసుకొని వచ్చేస్తారు. కాశ్మీరీ జుమ్కా అంట చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. సో నాకు బాగుండవు అనుకుంటా నేనైతే. ఇంకా వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ అయితే హైలైట్ లేదు, కానీ జ్యువెలరీస్ అయితే చాలా మంచి హైలైట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఒకదానిపైన ఒకటైతే ఉన్నాయి, ఇక్కడ వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఏదో కొత్త మోడల్ అంట మళ్ళీ. ఇదేందబ్బా ఇది, సేమ్యాలు ఉన్నట్టుంది. కాశ్మీర్ జుమ్కాలు అంటే చూడండి ఒకసారి. బార్గింగ్ అండి, ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, నో రిటర్న్ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ చిన్న షాప్కే చూడండి ఎంత మంచి బోర్డు ఉందో తల్లో వేసుకోవడానికి. ఇది చూడండి చాలా మంచి కలెక్షన్స్. అందరూ అనుకుంటారు బండిలో పోయి షాపింగ్ చేస్తారా అనేసి, ఈ బండిలో ఉండే కమాల్ మీకు తెలీదు. చూడండి షాపుల్లో కూడా ఉండవు ఇలాంటి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. ఎవరైనా కానీ మన మదనపల్లి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చి వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ కొనాలనుకుంటే కనుక నేను పైన అయితే నెంబర్ ఇస్తాను, అన్న కార్డ్ చూపిస్తాను చూడండి ఒకసారి. వీళ్ళ దగ్గర అయితే కొనొచ్చండి. సో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో మంచి డిజైన్స్, అలాగే మనకు ట్రెండింగ్ మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. మనకు హెయిర్ క్లిప్స్, మనకు జుమ్కీస్, ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీస్ అంటేనే మనకు ప్రతి ఒక్క జ్యువెలరీ అయితే వీళ్ళ దగ్గర అయితే దొరుకుతుందన్నమాట. అహ్మద్ ఫ్యాన్సీ గిఫ్ట్స్. ఇక ఫైనల్గా ఆర్ఆ స్ట్రీట్ మటన్ మార్కెట్ ఎదురుగా అయితే అమర్దీప్ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా 15 years నుంచి నేనైతే డ్రెస్సెస్ అయితే కొంటున్నాను అనమాట. మా పాప చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు, మా పాపకి ఇద్దరికి అయితే ఇక్కడి నుంచి కొనేవాళ్ళము. ఇప్పటికి కూడా అక్కడే కొంటున్నాం మేము. అంటే చెప్తున్నాను కదా, సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఇక్కడైతే వస్తాను. నేను ఇక్కడ చూపించిన ప్రతి డ్రెస్సు ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇక్కడ నేనైతే ఒక్క డ్రెస్ అయితే తీసుకున్నా. ఈ డ్రెస్ ఏది తీసుకున్నాను నేనేసి నాకు ఏది నచ్చి ఉంటుంది, లేదంటే నాకు ఏది లుక్గా ఉంది. సో మీ టాలెంట్ మీరు చూపించుకోవాలి. ఇప్పుడైతే ఏ డ్రెస్ కొన్నానో నాకైతే కామెంట్ చేయండి. ఆ డ్రెస్ కలర్ కానివ్వండి ఏదైనా కానీ నాకు కామెంట్ చేసి చెప్పారంటే వాళ్ళ కామెంట్ అయితే పైన అయితే పిన్అప్ చేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే వాళ్ళ పేరు అయితే మెన్షన్ చేస్తానన్నమాట. సో ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి, అలాగే రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. చూసి తీసుకోవాలండి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎందుకంటే ప్రైజెస్ అనేవి చాలానే ఉంటాయి. ఇప్పుడు రంజాన్ కదా, ఈద్ కలెక్షన్స్. ఫైనల్గా నా షాపింగ్ ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే ఇంటికి బయలుదేరాలి. ఇంకా ఇంటికి బయలుదేరే ముందు అయితే ఇక్కడ ఫాలుదా అయితే తాగేసాం. ఎండ దంచి కొట్టేసింది. ఇక్కడ ఫాలుదా తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ నైట్ ఈయనగారి షాపింగ్ అయితే వెళ్ళాలి. సో వర్క్ అయితే చాలా ఉంది. మధ్యాహ్నానికి అయితే ఇంకా ఇఫ్తియార్కి అయితే ఏదైనా వంట చేయాలి. ఇంకా కడవ తీసుకుందామని వెళ్తే ఇక్కడ వచ్చేసి ఒక కడవ 450 చెప్పి 400కి ఇస్తానమ్మా అని అన్నారు అన్న అయితే. నాకైతే అసలు అక్కడ నిలబడడానికి కూడా నాకైతే శక్తి లేదు. జ్యువెలరీ అలాగే నాకు ఒక డ్రెస్సు తీసుకొని పాపకి ఎంసెట్కి అయితే అప్లై చేసేసి ఈ 3 పనులు కంప్లీట్ చేసుకొని మధ్యలో ఫాలుదా తాగేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ 2:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఈయనగారి షాపింగ్ అయితే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ అందరి షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. ఇంకా ఈయనగారి షాపింగ్ అయిపోతే
రంజాన్ షాపింగ్ ఖతం అయిపోయినట్టే. ఇంకా మిగతాది ఇంకా సతామి వచ్చేసింది ముందరికి. ఇంకా సోమవారమే సతామి. ఇంకా పండగ అయితే 19 అంటున్నారు, 20 అంటున్నారు, 18కి అయితే ఉగాది అయితే కన్ఫామ్ అయిపోయింది అనుకోండి. ఇంకా రంజాన్ పండగే. ఇంకా చంద్రుడు కనిపించాలి అంటారు. కానీ బయట గట్రీలో అయిపోతే మరుసటి రోజు అయితే మాకు కూడా పండగ జరిగిపోతుంది. చాలా టైర్డ్ అయిపోయామండి. ఎండ దంచే కొట్టేస్తుంది అట్లే. కడవ తీసుకుందామని పోతే ఒక కడవ వచ్చేసి 450 రూపాయలు అంట. వామ్మో, ఏం రేట్లు పెరిగిపోయినాయి కడవలకైతే. 100, 80, 150 ఉండిండే కడవ 450 ఫైనల్ అంట అది. నేనైతే మళ్ళీ ఆలోచించి వచ్చేసాను. మళ్ళీ చూద్దాము. అసలు నాకు ఎండకు అక్కడ నిలబడడానికి కూడా కాలేదు. నాకైతే వచ్చేసాను నేను ఫైనల్గా అయితే. మా కోకోకి అయితే ఆకలి అయిపోయింది. మ్యా 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 అంటా ఉంది చూడండి ఇక్కడ. క్యా కోకో ఇక్కడ చూడండి మా కోకో పరిస్థితి. క్యా కేట్లకైతే అక్కడ పూజ చేస్తా కూర్చుంటుంది మా కోకో. నేనైతే షాపింగ్ చేశాను ఈరోజు. ఇంకా మీరు చూశారు కదా డ్రెస్సెస్. ఈ అన్ని డ్రెస్సెస్లో నేను ఒక్క డ్రెస్ అయితే తీసుకున్నా. సో మీరైతే నాకు చెప్పాలన్నమాట నేను ఏ డ్రెస్ కొన్నాను కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీ కామెంట్ హైలైట్ చేసి నేను చెప్తానమాట కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకైతే. బట్ నేనైతే ఒక్కటైతే తీసుకున్నాను. అమర్దీప్లో అయితే మంచి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. నాకు నచ్చిన డ్రెస్. ఈ డ్రెస్సెస్లో నాకు ఏ డ్రెస్ ఉండింటే బాగుండింది, నేను ఏదైతే కొనింటానో ఎక్స్పెక్ట్ చేసి ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి, నాకైతే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇక మా జ్యువెలరీస్ అయితే చూడండి. అహ్మద్ ఫ్యాన్సీ వాళ్ళ దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా నేను. సో వాళ్ళ దగ్గర మంచి మంచి జ్యువెలరీస్ అయితే ఉంటాయి. నేనైతే 15 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గరే కొంటున్నా. ఇదేదో కాశ్మీర్ కమ్మలంట, మంచిగా వచ్చాయి ఈసారి. ఇది వచ్చేసి హెయిర్కి వేసేది, చాలా బాగుంటుంది ఇది. ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి కమ్మలు మా పాప తీసుకుంది. మా పాప కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఇది కూడా మనకు జడకేసేదే, మంచి డిజైనింగ్. ఇదొక నెక్లెస్ టైప్ తీసుకునింది, ఇదొకటి తీసుకొని చాలా మంచి మంచి కలెక్షన్స్ తీసుకున్నాం. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్పినట్టుగా నా డ్రెస్ కనుక డ్రెస్ చేసిన వాళ్ళ పేరు అయితే హైలైట్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే. నా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా బ్యాంగిల్స్ ఒకటి తీసుకోవాలి నేను. ఇంకా మా ఆయన గారి షాపింగ్ అయితే ఈవినింగ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇఫ్తియార్ టైం అవుతుంది. ఇఫ్తియార్కి అయితే వంట చేయాలి, బిర్యానీ చేయాలనుకున్నా. అది చేసేసిన తర్వాత అయితే మళ్ళీ నైట్ ఈరోజు షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి. వీడియోస్ అయితే చాలా డిలే అయిపోతున్నాయి అవి. ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయాలంటే ఇంటి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రేపటి నుంచి అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. గేట్ సౌండ్ ఏమో వస్తుంది. ఈయన గారు వచ్చినట్టున్నారు. మా హీరో వచ్చేసారు చూడండి ఇక్కడ. హలో చెప్పండి. లేలే కొజానా? ఏమిది లేలే కొజా? ఇది దీని పేరు లేలే కొజా. దీని పేరు లేలే కొజా. ఏం చేయాలి లేలే కొజా? కోకో బాధ చూడండి. కోకో చికెన్ కోసం, కవర్ కోసం చూడండి ఇక్కడ. క్యామా అలానే చికెన్ కవర్ వచ్చిందంటే తెచ్చినారా? కోకోకి తేలా వండిపో. ఏం చేస్తాను? నేనా బిర్యానీ చెయ్యలేదా మొహసీన్ అన్నారు కదా, సో బిర్యానీ చేస్తున్నా. నేనేమల్లా నీ కొడుకు నీ కూతురు పెట్టాయేమో బిర్యానీ. ఎప్పుడు చూడు బిర్యానీ 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 కదా. సో ఇప్పటి పిల్లలకి బిర్యానీనే కదా ఇష్టం ఎక్కువ. బిర్యానీ తిని తిని ఇదే అయిపోతుంది. ఎంతమంది ఇట్లా చేస్తారు చెప్పండి నాకు. నేను ఫస్ట్గా అంటే కొంచెం బిర్యానీ చేసినప్పుడైతే ఇలా మొత్తం రెడీ చేసుకొని ఫస్ట్ నేను బాగా ఇది ఉడికించుకుంటాను. అంటే బాయిల్ అయితే బాగుంటుందన్నమాట టేస్ట్. కొద్దిగా బిర్యానీ చేసినప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే చేస్తాను. మీలో ఎంతమంది చేస్తారు? లైటర్ పోయింది. లైటర్ తెచ్చుకోవడానికి కూడా టైం లేదంట. చూడండి ఇక్కడ అగ్గి పుల్లలతో ఆడుకుంటున్నా. నాతో పెట్టుకోకండి, అగ్గి పుల్లతో మంటేస్తా. సో ఏమండి వెళ్దామా? నీది అయిపోయింది కదా షాపింగ్. మళ్ళీ ఏమి రేపు తెచ్చుకుందాంలే. బాబోయ్ నా వల్ల కాదు అంటే కాదు. షాపింగ్ అయిపోతే తీరిగ్గా ఏదైనా పని చేసుకోవాలా, వీడియోస్ చేసుకోవాలంటే నాకు కొంచెం తీరిగ్గా ఉంటుంది. ఇంకా మీకు బట్టలు తేవాలా, వాళ్ళకి తేవాలా, ఇంకా షాపింగ్ జ్యువెలరీ అది ఇది వామో నా భేజా ఫ్రై అయిపోతుంది. వాళ్ళదంతా అయిపోయింది షాపింగ్. మీది కూడా అయిపోతే ఓ పని అయిపోతుంది బాబు. ఇంకా వేరేది ఏదైనా చూసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంటికి బిర్యానీకి స్వీట్కి మొత్తం సరుకులు తెచ్చుకోవాలి ఒకరోజు మొత్తం. దానికైతే సరిపోతుంది. నా వల్ల కాదు. మీరు పదండి. మీరు ఇట్లే అంటూ ఉంటారు, నేను ఇట్లే వింటూ ఉంటాను. అంటే నా వల్ల కాదు. నేనైతే వెళ్తున్నా.
పదమ్మా సరే పద. నేను చెప్పింది తీసుకోవాలి అట్లే చేద్దాం. ఓకేనా టీషర్ట్లు వద్దు యూత్ అయిపోయారు ఈ మధ్య మా ఆయన గారికి టీషర్ట్స్ ఎలా అనిపించాయి కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ గడ్డం ఎలా అనిపించిందో చెప్పండి. ఈ స్టైల్ ఇది ఒక కొత్త స్టైల్ అంట, ఇప్పుడు మార్చిన స్టైల్. ఏదేమైనా తెల్ల తెల్ల చాంతారాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి, క్యూట్గా ఉన్నాయి కదా. వెళ్దావా? బిర్యానీ చేసాను, తినలేదే మరి. మళ్ళీ పోయేసి వచ్చి తినేద్దాం. చల్లారిపోతుంది కదా. మామూలుగా మీరు చేశారంటే బిల్డప్ కొట్టి తినేసేవాళ్ళు, నేను చేశాను కాబట్టి తినలేదు. అంతేగా వెళ్దామా? రైట్ ఊళ్ళో వెళ్ళేసి మనకు కావాల్సిన బట్టలు అయితే తీసుకొని ఇంకా ఈయన షాపింగ్ అయితే ఫైనల్ అయిపోవాలండి ఈరోజు. నాకైతే బేజారు అయిపోయింది ఈ షాపింగ్స్కి తిరిగి ఎండ అయితే దంచి కొడుతుంది పొగులు. నైట్ వెళ్దామంటే నైట్ వెళ్తే 11-12 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ పనుకుంటే మళ్ళీ సెహరీకి వామ్మో చాలా కష్టం అయిపోయింది. ఇంకా 7 days ఉంది రంజాను. 7 days లేదు, ఇంకా 6 లేదంటే 5 days కంప్లీట్గా ఉంది అంతే. ఇంకా 6th day మనకు రంజాన్ అయిపోతుంది. సరే పదండి. మెయిన్గా ఈయన కాదు షాపింగ్కి ఎందుకు రారంటే నేను ట్రయల్ రూమ్కి దొబ్బేస్తా ప్రతిసారి. సో ఈ ట్రయల్ రూమ్ వెళ్ళలేకైతే ఈయన షాపింగ్ అయితే రారు నా జతలు ఎక్కువగా. అబ్బా చాలా అయిపోయింది నాకైతే. నా షాపింగ్ అంటే మీ షాపింగ్ చాలా నాకు టైం తీసుకునింది ఈరోజైతే. అయిపోయిందా మీ రంజాన్ కూడా కథం. మొత్తం షాపింగ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు జస్ట్ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకునేది ఉంది, అంతే కదండి. ఇంకా వామ్మో రంజాన్ షాపింగ్ నేనైతే 24th ఒక్క పొద్దుకైతే కంప్లీట్ చేసేసాను అనమాట. ఉండండి మొత్తం బ్యాగ్స్ చూపించేద్దాం ఒకసారి. ఏమన్నీ అమర్దీప్ బ్యాగ్లోనే పెట్టేసినామన్నీ. అన్నీ అమర్దీప్లో ఏం తేలేదు, కొన్ని ఒక్కొక్క చోట తెచ్చామన్నమాట. అన్నీ దీంట్లో అయితే సర్ది పెట్టేశాము. అన్నీ చూడాలంటే సతామి డ్రెస్సింగ్ సతామి వ్లాగ్లో చూడాలి. ఇంకా ఖుద్బా డ్రెస్సింగ్ అయితే ఖుద్బా వ్లాగ్లోనే. ఇప్పుడు ఇలా చూపించేస్తే అందరూ మమ్మల్ని కాపీ కొట్టేయరు, కాపీ క్యాట్ అయిపోతాం మేమైతే. సో ఇలా అన్నీ తీసుకున్నాం అనమాట. మా ఆయన గారికి కూడా 2 జతలు అయితే తీసుకున్నా. ఆయన ఎందుకు అంటారు, నేనైనా నేను విన్నమాట. ఫైనల్గా మన రంజాన్ ఈద్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఏమండి ఈయన జేబులు చినిగిపోయినాయి అనమాట. అయిపోయిందా? చూడండి ఏడుస్తున్నాను. మా ఆయన గారు డబ్బులు అయిపోయాయంట. వద్దండి ఏడవద్దండి, లేదండి నెక్స్ట్ టైం తక్కువ బడ్జెట్లో తీసుకుందామా. అయినా చూసి తీసుకున్నానండి బాబోయ్. 1-2 సార్లు ఆలోచించి కొన్ని చోట్ల అయితే మనం తీసుకోవాల్సిన చోటే ఉంది, కొన్ని మామూలుగా వెళ్ళే. ఇంకా అమర్దీప్ అంటారా 15 years నుంచి వెళ్తున్నాం. ఇంకా చెప్పాను కదా ఫ్యాన్సీ వాళ్ళ దగ్గర అయితే 15 years. ఇలా మనకు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న షాప్స్కి అయితే అక్కడికే వెళ్ళాలి. సాటిస్ఫాక్షన్ నాకు. లాస్ట్ అన్నం కూడా అయిపోయింది. బిర్యానీ చేశానండి, బిర్యానీ అయితే చేశాడు. బిర్యానీ కంప్లీట్ చేస్తే అన్నం తినేద్దాం. కంప్లీట్ అయిపోతుంది. అన్నం తినేస్తారా? మాటలు రావడం లేదు, కొంచెం జోరుగానే చెప్తా. జోరుగా అంతా అయిపోయింది కదా షాపింగ్. నీ షాపింగ్ అయిపోయింది. నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాంగిల్స్ సతామి తర్వాత అయితే బ్యాంగిల్స్కి వెళ్ళినప్పుడు ఆరా స్ట్రీట్ ఉంటుంది చూడండి. బబ్బా జగ 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 అని ఉంటుంది కదండి. ఆల్రెడీ ఇంకా మన మజీద్ జామియా మజీద్ అయితే ఫుల్ డెకరేషన్ అయిపోయింది. ఇంకా సతామికి అయితే ఫుల్గా ఉంటుంది డెకరేషన్. అది కూడా చూసేద్దాము నెక్స్ట్ వ్లాగ్లో మనము. సరేనా? సరే అయితే అందరికీ బాయ్ బాయ్. గుడ్ నైట్. ఫస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి ఈ వ్లాగ్లో ప్రతి ఒక్కరికి గుడ్ నైట్.